ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఘనంగా పేరూరు బండ వకుళమాత దేవాలయ వార్షికోత్సవం. శ్రీనివాసుని మాతృమూర్తికి అష్టోత్తర శత కలశాభిషేకం. తిరుపతి హథీరాంజీ మఠంలో పూజలు చేసే అవకాశం కల్పించండి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు బంజారా పీఠాధిపతుల విజ్ఞప్తి. గోవింద నామస్మరణలతో ప్రతిధ్వనించిన అలిపిరి సోపాన మార్గం. వేణుమాధవుని అభిషేకంతో పరిమళించిన సప్తగో ప్రదక్షిణ మందిరం. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సు సర్వీసు ప్రారంభం. ప్రత్యేక పూజలు నిర్వహించిన అదనపు ఈవో వెంకయ్య చౌదరి. అత్యంత కోలాహలంగా భీమవరం మావుళ్లమ్మ జాతర. గ్రామోత్సవంలో అడుగడుగునా చల్లని తల్లికి నీరాజనాలు. తిరుపతికి సమీపంలోని పేరూరు బండపై కొలువైన శ్రీ వకుళమాత దేవాలయ 3వ వార్షికోత్సవాలు శుక్రవారం ఆగమోక్తంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు వైదిక క్రతువులను నిర్వహించి హోమాలను జరిపారు. ఆపై వకుళమాత ఉత్సవమూర్తికి అష్టోత్తర శత కలశాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మాతృమూర్తి శ్రీ వకుళమాత నిలవైన పరమ పావన పుణ్యక్షేత్రం పేరూరు బండ. ద్వాపరయుగంలోని యశోదమాత కలియుగంలో వకుళమాతగా అవతరించి శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయాన్ని దగ్గరుండి జరిపించినట్లు పురాణోక్తి. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న శ్రీవారి మాతృమూర్తి వకుళమాత దేవాలయాన్ని పేరూరు బండపై తిరుమల తిరుపతి దేవస్థానం పునర్నిర్మించి అత్యుత్తమ వసతులను కల్పించింది. ఈ నేపథ్యంలో శ్రీ వకుళమాత దేవాలయ వార్షికోత్సవాలు శుక్రవారం కన్నుల పండుగగా జరిగాయి. ముందుగా ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో వైఖానస ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, అంకురార్పణ, మహాశాంతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై అర్చకులు పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీ వకుళమాత అమ్మవారి ఉత్సవమూర్తికి అష్టోత్తర శత కలశాభిషేకాన్ని శోభాయమానంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారి వరలక్ష్మి, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ వకుళమాత ఆలయ అర్చకులు అరవింద్ స్వామి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుపతి శ్రీ వకుళమాత వారి ఆలయంలో ఈరోజు 3వ వార్షికోత్సవము అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. వకుళమాత మనకి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుల వారిని తన కళ్యాణాన్ని అనుగ్రహించమని కోరగా శ్రీకృష్ణుడు వరమిచ్చిన వరప్రభావంతో అమ్మవారు వెంకటాచలంలో వకుళమాతగా అవతరించి తపస్సు చేసుకుని ఉంటుండగా వెంకటేశ్వర స్వామివారు అమ్మవారి వద్దకు వచ్చి అమ్మవారి చేతుల మీదుగా పద్మావతి ప్రణయాన్ని జరిపించుకున్నాడని మనకి శ్రీ వెంకటాచల మహత్యం ద్వారా తెలుస్తూ ఉన్నది. ఎంతో మహిమాన్వితమైనటువంటి స్వామివారికి తల్లిగా అనుగ్రహాన్ని పొందినటువంటి ఈ వకుళమాత వారి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు 2022వ సంవత్సరము జూన్ 22వ తేదీన ఇక్కడ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని అంతటినీ కూడా జరిపించి భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శన సౌకర్యాన్ని కల్పించి ఉన్నారు. ఆ తర్వాత 3వ సంవత్సరంలోకి ఈరోజు మన అందరం కూడా అమ్మవారి యొక్క వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి సన్నద్ధమయ్యాము. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పుడు మొదటగా విశ్వక్సేన ఆరాధనము, పుణ్యాహవాచనము, అంకురార్పణము, రక్షాబంధనము, అదేవిధంగా సర్వశాంతి అమ్మవారికి అనుగ్రహాన్ని మనందరికీ కూడా కలిగే విధంగా అష్టోత్తర శతకలశ స్నపన కార్యక్రమము, ఆ తర్వాత అమ్మవారికి కుంభ సమారోపణం అనేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా శ్రీ వైఖానత భగవత్ శాస్త్రోక్త మార్గంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపాకటాక్ష వీక్షణాలను పొంది కోరినటువంటి కోరికలన్నీ కూడా సిద్ధింపజేసుకోగలరని మనం చేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ సుందరరాజస్వామి వారి అవతార మహోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. 3 రోజులు ఎంతో విశేషంగా నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజైన గురువారం శ్రీదేవి భూదేవి సమేత సుందరరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం ఉంజల సేవ అనంతరం స్వామివారి గరుడోత్సవాలను భక్తుల భరితంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుచానూరు క్షేత్రంలో ఈ నెల 17వ తేదీ నుంచి 19 వరకు శ్రీ పద్మావతీదేవి సన్నిధిలో వేంచేసిన శ్రీ సుందరరాజస్వామి వారి అవతార మహోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. 3 రోజుల పాటు నిర్వహించిన అవతారోత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. అర్చకులు ఉత్సవమూర్తులను ఆలయంలోని కృష్ణస్వామి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం లాంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి పాంచరాత్ర ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను పుష్పమాలికలతో ప్రత్యేకంగా అలంకరించి నివేదనలు సమర్పించారు. ఆపై కర్పూర, కుంభ, మహామంగళహారతులు అందజేశారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ముట్టులేని పన్నీట మజ్జనమాడెనిదే. ముట్టులేని పన్నీట మజ్జనమాడెనిదే. వెట్టదీర నిరుదరును విసరరే చెలులు. ఇక అవతార మహోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం వేళ
ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారి ఉత్సవమూర్తులకు ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. వేదం, నాదం, గాత్రం సైతంగా ఆద్యంతం భక్తిరసభరితంగా సాగిన స్వామి అమ్మవార్ల ఊంజల్ సేవ భక్తులకు భక్తి పరవశాన్ని పంచింది. అనంతరం గురువారం రాత్రి శ్రీ సుందరరాజస్వామి వారికి గరుడ వాహన సేవను కనుల పండుగగా నిర్వహించారు. స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పాలతో శ్రీ సుందరరాజస్వామి వారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ తిరుచానూరు క్షేత్ర మాడ వీధుల్లో శ్రీ సుందరరాజస్వామి వారి గరుడ వాహన సేవ నయన మనోహరంగా సాగింది. ఇటు గరుడని నీవెక్కినను పట్ట పట్టదే కొలువ గణపదిలే. ఇటు గరుడని నీవెక్కినను పట్ట పట్టదే కొలువ గణపదిలే. ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను. ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకే. ఇటు గరుడని నీవెక్కినను నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకే. ఇటు గరుడని నీవెక్కినను పట్ట పట్టదే కొలువ గణపదిలే. ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను. తిరుపతి హతీరాంజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించాలని తెలంగాణ రాష్ట్రంలోని వివిధ బంజారా పీఠాధిపతులు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30వ తేదీ హదీరాం బావాజీ జయంతి సందర్భంగా బంజారా పీఠాధిపతులు పూజారులకు మఠంలో ప్రత్యేకంగా పూజలు చేసే అవకాశం కల్పించడంతో పాటు నైవేద్యం సమర్పించడానికి ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ హదీరాం బావాజీ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడానికి, నైవేద్యం సమర్పించడానికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే త్వరలో హతీరాం బాబాజీ పీఠం నిర్వాహకులు గిరిజన పీఠాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని బీఆర్ నాయుడు హామీ ఇచ్చారు. తిరుపతిలోని అలిపిరి సోపాన మార్గం భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. వారాంతం కావడంతో ఓవైపు తిరుమలకు వెళ్లే భక్తులు, మరోవైపు స్థానికులు పాదాల మండపంలో కొలువుతీరి ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనార్థం అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా పాదాలకు పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించి నమస్సులు అర్పించారు. ఆ తర్వాత గర్భాలయంలో శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని పాదాలను తలపై పెట్టుకుని గర్భాలయ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఇక పలువురు మహిళలు పాదాల మండపం ప్రాంగణంలో దీపాలను వెలిగించి స్వామివారికి నివేదించారు. తిరుమలలో భక్తులను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచిత సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని అశ్విని ఆసుపత్రి కూడలి వద్ద గురువారం ఉదయం నూతనంగా తీసుకువచ్చిన ఉచిత బస్సుకు అదనపు ఈవో అధికారులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఉచిత బస్సులో కొంత దూరం ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పైడి చంద్రశేఖర్, టీటీడీ ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ ఉచిత బస్సు సర్వీసుల ద్వారా భక్తులు బస్టాండ్ వద్దకు వెళ్లే అవసరం లేకుండా తిరుమలలోని వివిధ ప్రాంతాల నుండి నేరుగా తిరుపతికి వెళ్లవచ్చని తెలిపారు. ఈరోజు చాలా ప్రాధాన్యత ఉన్న రోజు అని చెప్పొచ్చు. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఒక 20 బస్సుల్ని, వాళ్ళ ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రానిక్ వెహికల్ బస్సెస్ని తిరుమల తిరుపతిలో రెగ్యులర్గా రన్ చేసే వెహికల్ని తిరుమల లోపల కూడా రన్ చేయడానికి డిసైడ్ అయ్యారు. సో ఆ రిక్వెస్ట్ లాస్ట్ 2 months నుంచి టీటీడీ చేసింది. చాలా ఫాస్ట్గా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు అప్రూవల్ చేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనివలన మనకి తిరుమల లోపల ఇంటర్నల్గా
దాదాపు 80 ట్రిప్పులు రెగ్యులర్గా అడిషనల్గా యాడ్ అవుతాయి. ఇప్పుడు మనం టీటీడీ బస్సుల్ని దాదాపు 12 బస్సుల్ని ఎవ్రీడే దాదాపు 300 ట్రిప్పులు తిప్పుతూ ఉంటాము. అంటే దాదాపు 8 నిమిషాలకు ఒకసారి మన బస్సులు తిరుగుతూ ఉంటాయి తిరుమలలో బస్సులు మీ అందరికీ తెలుసు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం ఏమీ ఛార్జ్ చేయకుండా భక్తుల ప్రయోజనాల కోసం ఉచితంగా రన్ చేస్తాం. ఈ 80 ట్రిప్పులు కూడా ఏపీఎస్ఆర్టీసీ రన్ చేసే వాటి వల్ల కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేయటం వలన ఎడిషనల్గా టైం 8 నిమిషాలు కూడా వెయిట్ చేయకుండా దాదాపు 5 to 6 మినిట్స్లో భక్తులకి ఉచిత బస్సు, అది టీటీడీ బస్ అయినా కావచ్చు లేకపోతే ఏపీఎస్ఆర్టీసీ బస్ అయినా కావచ్చు, అది అదనంగా వాళ్ళకి ఫెసిలిటీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీంతోపాటు రాబోయే కాలంలో ఇప్పుడు మనం దాదాపు 300 ట్రిప్పులు టీటీడీ రన్ చేస్తుంది. ఇది యాడ్ కావటం వల్ల 380 యాడ్ అవుద్ది. సో ఇంకొక దాదాపు 80 యాడ్ చేస్తే ఖచ్చితంగా అది 3 to 4 మినిట్స్లో మొత్తం తిరుమలలో కూడా పిలిగ్రిమ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎక్కడికి వెళ్ళాలా కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీనివల్ల మనకి అనేక రకమైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఒకవైపు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తిరుమల ఇంటర్నల్గా స్ట్రెంథన్ అవుద్ది. దానివల్ల ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కంటే డిపెండ్ అయ్యే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండెన్సీ పెరుగుద్ది. దానివల్ల మనకి రోడ్డు ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గించవచ్చు. అలానే ట్రాఫిక్ కంజెషన్ కూడా చాలా వరకు తగ్గించవచ్చు. దానితో పాటు మనకి ప్రైవేట్ వెహికల్ వల్ల చాలా వరకు పొల్యూషన్ కూడా ఉంటుంది. ఈ పొల్యూషన్ కూడా చాలా లార్జ్ స్కేల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా తెలియచ్చు. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వెహికల్స్ అన్నీ కూడా స్టాట్యూటరీ కంప్లైన్సెస్ ఫాలో అవుతాయి. దానితో పాటు సేఫ్టీ నామ్స్కి అధిక ప్రాధాన్యత ఇవ్వటం, మనకి డైనమిక్గా ఎక్కడ అవసరం వస్తుందో పిలిగ్రిమ్స్కి అక్కడ మనం ఇంటర్నల్గా మార్చుకుంటూ ఉండే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల బహుముఖమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇది ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి స్పెషల్గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఇంటర్నల్గా ఏమాత్రం ఛార్జెస్ లేకుండా బస్సులు తిప్పటం వలన అందరికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్కి కన్వీనియంట్గా ఉంటుంది. అలానే ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. పిలిగ్రిమ్ ఎక్కడైనా తిరుమల లోపల నుంచి డైరెక్ట్గా తిరుపతి వెళ్ళాలన్నా కానీ అక్కడ ఎక్కి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళకి జిఎన్సీ నుంచి మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇంటర్నల్గా తిరిగేదానికి ఏ రకమైన ఛార్జెస్ ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇది చాలా కన్వీనియంట్. యాక్చువల్గా చాలామంది రకరకాల అదర్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయిపోయి చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి రెగ్యులర్గా మనకి. సో ఎక్కువ ఎక్స్ప్లాయిటేషన్ ఉన్నాయని, లేకపోతే జీపుల వల్ల ఎక్కువ పొల్యూషన్ ఉంటుందని చెప్పి చాలా రకమైన కంప్లైంట్స్ రెగ్యులర్గా వస్తాయి. చాలా రిక్వెస్ట్లు వచ్చాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేయండి అని చెప్పి. సో ఈ రకంగా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల అనేక రకమైన ప్రయోజనాలు కూడా వచ్చాయి. ఒక రకంగా పిలిగ్రిమ్స్ ప్రయోజనం ఉంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బెనిఫిట్ జరుగుతుంది. అలానే ఏపీఎస్ఆర్టీ కూడా వాళ్ళ సర్వీస్లో ఖచ్చితంగా పబ్లిక్ మరింతగా పిలిగ్రిమ్ దగ్గర అయినట్టు ఉంటుంది. టీటీడీ కూడా అదనంగా ప్రయోజనం చేకూర్చడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సో అందరి పబ్లిక్ కూడా ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పెరిగింది, దీన్ని మన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అందరికి కూడా పిలిగ్రిమ్స్కి టైం టు టైం తెలియజేస్తాము. ఈ రకమైన ఈ వెహికల్ని చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అన్నీ కూడా చాలా కొత్త బస్సెస్ మీరు చూస్తున్నారు. లోపల కూడా వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కోసం వెయిట్ చేయండి, దాన్ని ఎక్కండి, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ దిగండి, మీకు ఏ రకమైన ఛార్జెస్ ఉండవు. బట్ కిందకి వెళ్ళాలన్నా కానీ మాత్రం మన ఇక్కడ ఎగ్జిట్ నుంచి ఓన్లీ జిఎన్సీ నుంచి మాత్రమే తిరుపతికి ఛార్జ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ మా టీటీడీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా ఆ రకంగా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి అందరిని కూడా సెన్సిటైజ్ చేసి అందరిని కూడా భాగస్వామ్యం చేసి ఈ ఇనిషియేటివ్ని సక్సెస్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ. తిరుపతిలోని అలిపిరిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం సుగంధ శోభితంగా జరిగింది. ప్రతి శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గోప్రదక్షిణ మందిరంలో వేంచేసిన శ్రీ వేణుగోపాలునికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా జ్యేష్ఠమాసం శుక్రవారం ఉదయం అర్చకులు శ్రీ వేణుగోపాల స్వామి వారి దివ్యమూర్తికి షోడశోపచార కైంకర్యాలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం సంకల్పపూర్వకంగా స్వామివారికి పంచామృతాలు, పరిమళభరిత ద్రవ్యాలతో చూడచక్కగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు.
ఆపై శ్రీ వేణుగోపాలునికి పుష్పమాలలు తులసి మాలలను అలంకరించి శ్రీకృష్ణ సత్యనామార్చనతో సేవించి ధూపదీప నైవేద్యాలను మంగళ నీరాజనాలను సమర్పించారు. భక్తులు గోమాత సన్నిధిలో వేంచేసిన గోపాలుని అభిషేకోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీ అనంత పద్మనాభ స్వామివారు అభిషేక ద్రవ్యాలలో భక్తులకు దివ్యంగా అభయ ప్రదానం చేశారు. కడప నగరం పాత కడపలోని పురాతన శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఆలయంలో స్నపనాభిషేకం ఘనంగా జరిగింది. జ్యేష్ఠమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శయనమూర్తిగా కొలువుతీరి ఉన్న శ్రీ అనంత పద్మనాభుడికి పాలు, పెరుగు, తేనె, పంచదార, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపం, దీపం, నివేదన, మంగళహారతులను సమర్పించారు. తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ అదేవిధంగా కడప నగరంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి పల్లకి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. మాసోత్సవాలను పురస్కరించుకుని తొలుత ఆంజనేయుడికి పూజలు చేశారు. ఆ తర్వాత ఉపాలయంలో కొలువై ఉన్న శ్రీ గురు రాఘవేంద్రునికి అర్చనాది ఆరాధన జరిపారు. ఆపై రాఘవేంద్రుని ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. శక్తి స్వరూపిణి చల్లని తల్లి శ్రీ మావుళ్లమ్మ తల్లి విశేష అలంకరణలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. భీమవరం గ్రామదేవతగా భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువుగా అనుగ్రహిస్తున్న అమ్మవారి జాతర అత్యంత సంబరంగా జరిగింది. గర్భాలయంలో అమ్మవారి దివ్యమంగళమూర్తికి అర్చకులు సకల బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరణలు చేసి కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని చూడముచ్చటగా తీర్చిదిద్దిన హంసవాహనంపై కొలువు తీర్చారు. ఆ తర్వాత అమ్మవారి గ్రామోత్సవం కోలాహలంగా జరిగింది. దాదాపు 250 మంది కళాకారులు వివిధ వేషధారణలు, సాంస్కృతిక ప్రదర్శనలతో అమ్మవారి ఊరేగింపు ఉత్సవంలో పాల్గొని తరించారు. హరహర మహాదేవ శంభో శంకర స్మరణలతో శ్రీకాకుళంలోని పురాతన శ్రీ జటిలేశ్వర స్వామివారి ఆలయం ప్రతిధ్వనించింది. ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా శ్రీ జటిలేశ్వరునికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను ముగ్ధుల్ని చేసింది. ఈ సందర్భంగా గర్భాలయాన్ని పూల తోరణాలతో అందంగా అలంకరించారు. ఆపై జటిలేశ్వరునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యితో అభిషేకం చేశారు. ఆ తర్వాత నదీ జలాలను నింపిన కలశాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి అర్చకులు అందించగా ఓం నమః శివాయ స్మరణల నడుమ పవిత్ర జలాభిషేకాన్ని నిర్వహించి మహామంగళ హారతులను సమర్పించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు వేడుకగా జరిగాయి. జ్యేష్ఠ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి ప్రాతకాల ఆరాధన జరిపారు. ఆపై రజిత బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో అలంకరించి పూజలు చేశారు. ఆపై భక్తుల భజనలు చేస్తుండగా మేళతాళాల నడుమ గురు రాఘవేంద్రునికి ఏక, ద్వి, నాగ, పంచ, కుంభహారతులు సమర్పించారు. ఖమ్మం జిల్లా మధిరలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారి దేవాలయం ఓం నమ శివాయ స్మరణలతో మారుమోగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ నందీశ్వర స్వామి వారికి అభిషేకం చేశారు. ముందుగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేకం జరిపి పుష్పార్చనలు, బిల్వార్చనలు జరిపారు. ఆపై గర్భాలయానికి ఎదురుగా ఉన్న శ్రీ నందీశ్వరునికి అర్చకులు భక్తులచే పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం జరిపారు. ఆ తర్వాత అర్చకులు అభిషేక జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. నందీశ్వరునికి పుష్పమాలలతో అలంకరణ చేసి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులను సమర్పించారు. వరంగల్ నగరంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యోగా గురువు పోషణ శ్రీనివాస్ విద్యార్థులకు యోగ సాధన, ప్రాణాయామం, వివిధ ముద్రలను అవగాహన కల్పించడంతో పాటు శిక్షణనిచ్చారు. అదేవిధంగా విశాఖ మహానగరం ఎంవీపీ కాలనీలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో యోగా దినోత్సవం కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా టీటీడీ సిబ్బంది, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు, శ్రీవారి సేవకులు కార్యక్రమంలో పాల్గొని శిక్షకుల సూచనల మేరకు వివిధ ఆసనాలను వేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 11వ అంతర్జాతీయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సరస్వతీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆ తర్వాత యోగా గురువుల సూచనలతో విద్యార్థులు యోగాసనాలు వేశారు. అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు యోగాసనాలు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలను గురువులు వివరించగా పలువురు యోగాసనాలను ఉత్సాహంగా వేశారు. కర్నూలు పట్టణం బి తాండ్రపాడులో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన యోగా డే కార్యక్రమాల సందర్భంగా ఓ ప్రైవేటు పాఠశాల ప్రాంగణంలో సామూహిక యోగాసనాలను నిర్వహించారు. యోగా గురువుల సూచనలు పాటిస్తూ విద్యార్థులు ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. అదేవిధంగా నల్గొండ జిల్లాలోని చండూరులో యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా గురువు యోగా వల్ల మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుందని వివరించారు. అనంతరం యోగా గురువు సూచనలతో పలువురు విద్యార్థులు, ఔత్సాహికులు యోగాసనాలను వేశారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 70,226 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,960 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,30,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.